నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. నేను మీకు ఈ వీడియోలో ఆల్రెడీ పీసీఓడి, పీసీఓఎస్ ఏంటి అనేది మొదటి వీడియోలో మీకు చెప్పాను. అయితే ఈ వీడియోలో ఎందుకొస్తుంది అనే విషయాన్ని నేను క్లియర్‌గా చెప్తాను. ఎందుకొస్తుంది అంటే, ఒకటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటారు. అంటే మనకి మీ అమ్మకున్న, అక్కలకున్న మీకు కూడా వచ్చేది జెనెటిక్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అని అంటారు. ఇది చాలా తక్కువ, అంటే ఒక 30% కన్నా తక్కువనే ఇది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ప్రతి 10 మందిలో ఒకరికి ఈ పీసీఓడి లేదా పీసీఓఎస్ ఉంటా ఉంది. దానికి కారణాలు ముఖ్యంగా లైఫ్ స్టైల్. దీన్ని లైఫ్ స్టైల్ డిసీజ్ అనే అంటాం. అంటే మనం రోజువారీ పాటించే దీని నుంచి వచ్చే జబ్బు. దాంట్లో ముఖ్యంగా బరువు బాగా పెరుగుతూ ఉంటారు, వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. రెండవది మీరు డైట్, మీరు తీసుకునే ఆహారము ఎక్కువగా జంక్ ఫుడ్ అయి ఉండడము, ప్రోటీన్ తక్కువగా ఉండడం, దాంట్లో ఫైబర్ తక్కువగా ఉండడము, విటమిన్స్ తక్కువగా ఉండడం. ఇలాంటి ఆహారం అంటే ఎక్కువగా మైదా కానీ, జంక్ ఫుడ్డు, లేకపోతే ఆయిల్స్ ఇట్లా ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడానికి చిన్నప్పటి నుంచి అలవాటు పడి ఉండడం. అట్లాగే హై షుగర్ ఉన్న ఫుడ్. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫ్రూట్ జ్యూస్లు చిన్నప్పటి నుంచి పిల్లలకు బాగా ఇవ్వడం మొదలు పెడతారు. అంటే ఫ్రూట్ జ్యూస్ మంచిది అని చెప్పి ఫ్రూట్స్ దాంట్లో మళ్ళీ షుగర్ వేసి, మిల్క్ షేక్ ఈ రకంగా తాగడానికి అలవాటు కూడా పడి ఉంటారు. దీని నుంచి కూడా షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వలన కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి డైట్, అంటే డైట్ మీరు సక్రమంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా పోవడం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కాలేజీలకి, స్కూళ్ళకు పోయే అమ్మాయిలకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసే అంత టైం ఉండదు. ఈవినింగ్ కూడా బాక్స్ తీసుకొని పెద్ద పెద్ద బాక్సులు తీసుకుపోవడం నామోషి. ఒక చిన్న బాక్స్‌లో ఏదో ఒకటి తీసుకొని పోవడం, లేకపోతే అక్కడున్న క్యాంటీన్‌లోనే ఏదో ఒకటి శాండ్‌విచో, లేకపోతే పిజ్జానో, బర్గరో ఏదో ఒకటి తినేసేయడం. మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ ఇంటికి రావడము. ఈ రకంగా మీరు తినే ఫుడ్ అనేది న్యూట్రిషన్ లేకపోవడము, ఇంకోటి బ్యాలెన్స్‌డ్‌గా లేకపోవడం. ఈ 2 కూడా ఈ పీసీఓడి రావడానికి కారణాలు. దానికి తోడు ఎక్సర్సైజ్. ఏ రకమైన ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడం. అంటే ఎక్సర్సైజ్ అంటే ఏంటి? మేము చాలా పని చేస్తున్నాం, కాలేజీకి పోతున్నాం, వస్తున్నాము, దీనికే సరిపోతుంది అంటే అది కుదరదమ్మా. ఎక్సర్సైజ్ అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే బాగా మీకు చెమట రావాలి. రెండోది హార్ట్ బీట్ కూడా పెరగాలి మీరు చేస్తున్న ఎక్సర్సైజ్. అంటే బ్రిస్క్ వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, స్కిప్పింగ్ కావచ్చు, ఏదైనా కూడా ఒక 45 నిమిషాల నుంచి ఒక గంట సేపు విగరస్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ అస్సలు చేయకపోవడము, రెండవది ఈ ఫుడ్‌లో సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం. ఈ 2 మాత్రమే కారణంగా ఉంటున్నాయి. దానివల్లనే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడము, బ్లడ్‌లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరిగిపోతాయి. టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరిగిపోతేనే అవాంఛిత రోమాలొస్తాయి. దాంతోపాటు వెయిట్ గెయిన్ అయితారు. ఇవన్నీ పీసీఓడికి కారణమవుతున్నాయి. దాని నుంచినే మీకు పీసీఓడి గానీ, పీసీఓఎస్ గానీ వస్తా ఉంది. అయితే దీన్ని ఏ రకంగా మనము ఇప్పటికైనా కూడా దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోను చాలా ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు నచ్చితే మీరు దీన్ని లైక్ చేయండి. అట్లాగనే మీ ప్రాబ్లమ్ ఏంటి? మీకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉందా? లేదా మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ప్రాబ్లమ్ ఉందా? అనే విషయాల్ని కూడా నాకు కింద కామెంట్స్‌లో మీరు రాయండి. ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఉంటే దానికి నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను. ఇంకొక నెక్స్ట్ వీడియో ఈ సిరీస్‌లో మూడో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.